అందరికీ నమస్కారం. నా పేరు రమ. ఫ్రెండ్స్, మీరు స్టోరీ స్టార్ట్ చేసేటప్పుడే మన వీడియోకి లైక్ చేయడమే కాదు, హై బటన్ కనిపించిన వాళ్ళు తప్పకుండా హై బటన్ ప్రెస్ చేయండి. దీనివల్ల మన వీడియో మరికొంతమందికి వెళ్ళడమే కాదు, మన ఛానల్ గ్రోత్కి కూడా హెల్ప్ అవుతుంది. మీరందరూ ఎప్పుడూ నాకు సపోర్ట్ చేస్తారు, ఆ విషయం నాకు తెలుసు. మన 3 ఛానల్స్లో కూడా నేను ఎప్పుడూ మీకు మంచి కథలు అందించడానికి ప్రయత్నిస్తాను. కాబట్టి మన ఛానల్ మరింత ముందుకు వెళ్తే ఈ మంచి వీడియోస్, ఈ స్టోరీస్ అనేవి ఇంకొంతమందికి చేరువవుతాయి కదా. యూట్యూబ్ ఇంకొంతమందికి చేరేలాగా పుష్ చేస్తుంది కూడా. సో మీరందరూ హై బటన్ని ప్రెస్ చేసి ఛానల్ గ్రోత్కి హెల్ప్ చేస్తారని అనుకుంటున్నాను. ఈ వీడియోకే కాదండి, ప్రతి ఒక్క వీడియోకి ప్లీజ్ మళ్ళీ ఇంకొకసారి అడుగుతున్నాను, స్టోరీ చదవడం స్టార్ట్ చేసినప్పుడే హై బటన్ ప్రెస్ చేయండి. జస్ట్ ఇలా ప్రెస్ చేస్తే చాలు కదా. మీకు ఎంతగా నచ్చిందో మీరు ఆ హై బటన్ ద్వారా ఇస్తే మన ఛానల్ మరికొంతమందికి వెళ్తుందని మిమ్మల్ని ఇంతగా రిక్వెస్ట్ చేసుకుంటున్నాను. అర్థం చేసుకుంటారు కదూ. 7 అడుగుల పయనం సీజన్ 2 35వ భాగం. రచయిత కన్నమ్మ గారు. మధు: సరే, నీ ఇష్టం వచ్చినట్టు చేయి, కానీ ఒకటి గుర్తుపెట్టుకో, ఇది నీకు నేను ఎప్పుడు చెప్పే విషయమే. నీకు ఎప్పుడు ఏం చేయాలని అనిపించినా నాకు చెప్పు. నీకు ఎలాంటి పరిస్థితి వచ్చినా తోడుగా నేను ఉంటానని తను చేయి తీసుకొని అంటాడు. దివి చిన్నగా నవ్వి హా అంటుంది. సరే పద, నేను డ్రాప్ చేస్తానంటాడు మధు. వద్దురా, నేను వెళ్తానని చెప్పి అక్కడి నుంచి ఇంటికి బయలుదేరుతుంది దివి. తన గురించి ఆలోచిస్తూ ఇంటికి చేరుకుంటాడు మధు. అతని ఇంటికి వెళ్ళేసరికి మను సోఫాలో కూర్చొని ఉంటుంది. ఈయన ఆఫీస్కి కూడా వెళ్లకుండా ఎక్కడెక్కడో బాగానే తిరుగుతున్నారు. ఇలా తిరగడానికి టైం ఉంది, కానీ నా కాల్కి మెసేజ్కి రిప్లై ఇవ్వడానికి మాత్రం రావడం లేదు అని కోపంగా అనుకుంటూ ఉంటుంది మను. మధు తనని అక్కడ చూసిన ముందు ఆశ్చర్యపోయినా మళ్ళీ నార్మల్గా తనని చూస్తూ నువ్వేంటి ఇక్కడ ఉన్నావు, ఎప్పుడు వచ్చావు అని అడుగుతాడు. మను అతని వైపే సీరియస్గా చూస్తూ అసలు మీ గురించి మీరు ఏమనుకుంటున్నారు అని అడుగుతుంది. మధు: నేను నా గురించి ఏమనుకుంటే ఏంటి, అసలు నువ్వు ముందు ఇక్కడికి ఎందుకు వచ్చావు అది చెప్పు అని అంటాడు. ఎందుకు వస్తాను, మీకోసమే వచ్చానని అంటుంది మను. నా కోసం రావాల్సిన అవసరం ఏముంది అని అడుగుతాడు మధు. ఎందుక, మీకు ఒక ఫోన్ ఉంది కదా, ఆ ఫోన్కి ఏం ఆరోగం వచ్చిందో ఏమో, నా కాల్స్ మెసేజెస్ మీకు చూపించడం లేదేమో, ఆ ఫోన్ తీసుకెళ్లి చెత్తకుప్పలో వేద్దామని వచ్చానని కోపంగా అంటుంది. మధు సీరియస్గా ఆమె వైపు చూస్తాడు. ఏంటి అలా చూస్తున్నారు, ఎన్నిసార్లు కాల్ చేశాను, ఎన్ని మెసేజెస్ పెట్టాను, ఒక్కదానికైనా రిప్లై ఇవ్వచ్చు కదా, ఇస్తే మీ సొమ్మేమైనా పోతుందా అని అతని మీదకి వెళ్తూ అడుగుతుంది మను. మధు వెనక్కి అడుగు వేస్తూ నాకే నష్టం రాదు, కానీ అనవసరం వాటిని నేను పట్టించుకోనని అంటాడు. ఏంటి అని అతని దగ్గరగా ఉండి కోపంగా చూస్తూ అడుగుతుంది మను. ముందు నువ్వు నాకు దూరంగా ఉండని అంటాడు మధు. దగ్గరగా ఉంటే మీకేమైనా అవుతుందా అని సీరియస్గా చూస్తూ అడుగుతుంది మను. నాకేం కాదు, తర్వాత నీకే ప్రాబ్లం అవుతుందని అంటాడు మధు. ఆహా, అంత లేదులే, మీకు ఎప్పుడు చూడు పని పని అంటూ తిరుగుతారు, ఒక్కసారైనా నా గురించి ఆలోచించారా అని అడుగుతుంది మను. నీ గురించి నేను ఎందుకు ఆలోచించాలి అని అంటాడు. మీకు నేను అంటే బాగా అలుసు కదా, అందుకే ఇలా మాట్లాడుతున్నారు, అన్నీ తెలిసి కూడా ఏం ఆలోచించాలని అంటున్నారేంటి అని బాధగా చూస్తూ అడుగుతుంది. మను ఏం మాట్లాడుతుందో అర్థమై, నీకు ఎప్పుడో చెప్పాను నేను నీకు సూట్ కాను అని, అయినా ఇలా నా వెంట పడితే ఎలా అని అంటాడు మధు. మను ముందు ఒక షార్ప్ లుక్ ఇచ్చి మధు షర్ట్ కాలర్ పట్టుకొని తన హైట్కి తగ్గట్టుగా కిందకి లాక్కొని ఆమె పెదవులతో అతని పెదవులను లాక్ చేస్తుంది. మధు ఆమె అలా చేసరికి షాక్ అవుతాడు. మను అతని కళ్ళలోకి చూస్తూ ఇంతకన్నా నిన్ను ప్రేమిస్తున్నానని ఎలా చెప్పాలో నాకు తెలియడం లేదని అతని కాలర్ని విసురుగా వదిలి దూరం జరుగుతుంది. మధు షాకింగ్ అలానే చూస్తూ ఉంటాడు. మను ఇప్పటికీ నా ప్రేమ మీరు అర్థం కాకపోతే అని అంటూ తన చున్నీ తీసి పడేసి దీనికి కూడా నేను సిద్ధమని కళ్ళు మూసుకొని చేతులు చాపంటుంది. మధుకి ఆమెను అలా చూసి ఎలా రియాక్ట్ అవ్వాలో క్షణం అర్థం కాలేదు. మనుని అలా చూడలేకపోయాడు. ముందుకు అడుగులు వేశాడు. మను ధైర్యం అయితే చేసింది, కానీ అతని అడుగుల చప్పుడు వింటుంటే కంగారుగా అనిపించిన ఆమె కళ్ళు తెరవలేదు. దివి ఇంటికి వెళ్ళేసరికి మంగళ స్నానాలకు అన్నీ సిద్ధం చేస్తారు. అన్ని ఏర్పాట్లు చూసి బావ వస్తాడని అద్దు చెప్పింది అనుకుంటూ ఉండగా చిన్నారి తన దగ్గరికి వచ్చి వదినా, నీ ఫ్రెండ్ అని ఒక అమ్మాయి వచ్చింది, అత్తయ్య తనని మీ రూమ్లో ఉండమని చెప్పిందని అంటుంది. ఓహో, బావ వచ్చేసాడని అనుకుంటూ అవును వస్తానని చెప్పింది, తన కోసమే చూస్తున్నాను, అయితే తను నా రూమ్లో ఉందా, నేను వెళ్ళి తనను కలుస్తానులే అని అంటుంది దివి. వెళ్ళి కలవడమే కాదు, తనని రెడీ చేసి మీరు రెడీ అవ్వాలని అంటుంది అజిత. దివి ఏంటన్నట్టు చూస్తుంది. అంటే ఆ అమ్మాయికి అత్తయ్య చీరిచ్చారు, అది కట్టుకోవడానికి సిగ్గుపడుతోంది, మీరు వచ్చే వరకు తను అలానే ఉంటానని చెప్పింది, అలానే మీకు మంగళ స్నానానికి చీర కూడా మీ రూమ్లోనే పెట్టాం, కట్టుకొని రండి అని అంటుంది చిన్నారి. దివి ఓకే అని చెప్పి తన రూమ్ దగ్గరికి వెళ్తుంది. ధీరజ్ ఒంటరిగా బోర్ కొడుతూ ఉండేసరికి దివి రూమ్లో ప్రతిదీ చూస్తూ ఉంటాడు. అలా చూస్తూ అతని చేయి సీక్రెట్ డోర్ దగ్గర లాక్ పడుతుంది. అతను అది జరిపి ఓపెన్ చేసేలోపే దివి తన రూమ్లోకి వస్తుంది. అతను వేరే వైపు తిరిగి ఉండడంతో బావా అని పిలుస్తుంది దివి. ఆమె పిలుపు విని దివి వైపు తిరుగుతాడు ధీరజ్. అచ్చం అమ్మాయిలా ఉన్న ధీరజ్ని చూసి
షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటుంది. దివి ధీరజ్ ఆమె రావడంతో వచ్చావా అని అంటూ తన దగ్గరికి వెళ్తాడు. దివి అలానే అడుగులు వేస్తూ బావా నువ్వు నిజంగా అమ్మాయిలా ఉన్నావని అంటుంది. ధీరజ్ ఆమె నడుము చుట్టూ చేయి వేసి హత్తుకుని ఆమెనే చూస్తూ ఏ వేషం వేసినా అందులో ఇమిడిపోవడం నా నైజం అని అంటాడు. దివి అతన్ని అలానే చూస్తూ ఉంటే ఇంతసేపు ఎక్కడికి వెళ్ళావు అని షార్ప్గా చూస్తూ అడుగుతాడు. దివి అప్పటికి గానీ తేరుకోలేదు. అతని నుంచి దూరం జరుగుతూ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళానని అంటుంది దివి. బాయ్ ఫ్రెండా అని అడుగుతాడు ధీరజ్. దివి అతని వైపు కోపంగా చూస్తూ బెస్ట్ ఫ్రెండ్ అని అంటుంది. ధీరజ్ ఆమె కోపాన్ని చూసి ఎందుకే అంత కోపం? నేను నిన్ను అనుమానించాలని అడగడం లేదు. నేను నిన్ను అనుమానించను కూడా. ఎందుకంటే నువ్వు నా దానివి, నాలో సగభాగానివి. నువ్వు కోపం తెచ్చుకోకని నవ్వుతూ ఆమె పెదాలను అతని వేళ్లతో తాకుతూ అంటాడు. దివికి అతని మాటలు కన్నా అతని చేతలే అసహనంగా అనిపించి అతనికి దూరం జరుగుతుంటే ఓయ్ నిన్ను చూసి ఎన్నో రోజులయ్యిందని నేను దగ్గరగా ఉంటే నువ్వేంటి దూరం జరుగుతున్నావు? నా హగ్ నచ్చలేదా? లేక నువ్వు ఇంకేదో ఆశిస్తున్నావా? ఏంటి అని కళ్ళు ఎగరేస్తూ అడిగి దగ్గరగా ఉండు. నాకు దూరం అయ్యే ఆలోచన కలలో కూడా రానివ్వకు. వస్తే చంపేస్తాను. నిన్ను కాదు నీ ఆలోచనని అని ఆమె నదుముకుంటూ అంటాడు ధీరజ్. నేను దూరంగా ఉండాలని అనుకున్నా నువ్వు ఉండనివ్వవు కదా బావా. నీ గురించి తెలిసి కూడా ఆ ఆలోచన నేను చెయ్యనులే. ఇప్పుడు నేను నీకు దూరం జరిగేది రెడీ అవ్వడానికి. ఇంకా లేట్ చేస్తే నానమ్మ కేకలు పెడుతుందని విరక్తిగా అంటుంది దివి. ధీరజ్ నిజమేలే అని ఆమె పెదాల మీద చిన్న ముద్దు పెట్టి ఆమెకి దూరం జరుగుతాడు. దివి ఆమె పెదాలను తడుపుకొని ఫ్రెష్ అప్ అవ్వడానికి వాష్రూమ్లోకి వెళ్తుంది. ధీరజ్ వెళ్తున్న తన వైపే చూస్తుంటాడు. దివి ఫేస్ వాష్ చేసుకుని వచ్చేలోపు ధీరజ్ తన టాప్ డ్రెస్ తీసుంటాడు. అతని నడుము చుట్టూ బ్యాండేజ్ వేసింది. దివి కంగారుగా తన దగ్గరికి వెళ్ళి బావా ఏమైందని దెబ్బలను చేత్తో తడుముతూ అడుగుతుంది. ధీరజ్ దివి వైపు చూస్తూ ఏం లేదు చిన్నగా తాకాయలే నువ్వంత కంగారు పడకని ఆమె కళ్ళలో నుండి జారిన నీళ్ళను తుడుస్తూ అంటాడు. చిన్నదంటావేంటి బావా? ఇంత పెద్దగా బ్యాండేజ్ వేసుంటే అసలు ఏమైందని అడుగుతాడు. నా మీద అటాక్ జరిగిందిలే అని అంటాడు ధీరజ్. అటాక్ జరిగిందా? ఎందుకు? ఎక్కడ? ఎప్పుడు? అని వరుసగా కంగారుగా అడుగుతుంది. ఎప్పుడో జరిగితే గాయం ఇంత ఫ్రెష్గా ఎందుకుంటుంది? మొన్న నీతో కాల్ మాట్లాడిన తర్వాత అయ్యిందని అంటాడు. బావా ఈ దెబ్బ వల్లే నాకు కాల్ చేయలేదా అని అనుకుని నొప్పిగా ఉందా బావా అని అడుగుతుంది. దెబ్బ తాకితే నొప్పిగానే ఉంటుంది. దాన్ని ఓర్చుకుంటే మన బాడీతో పాటు మనసు కూడా స్ట్రాంగ్ అవుతుందని అంటాడు ధీరజ్. దివి ఏం మాట్లాడకుండా అతని దెబ్బ వైపే చూస్తూ ఉంటుంది. నా బాడీ బాగుంటుందని నాకు తెలుసు. నువ్వు మరీ అలా చూడకు. మనం ఈరోజు బయటికి వెళ్ళడం కష్టమవుతుందని ఆమె నడుం చుట్టూ చెయ్యి వేసి హత్తుకుంటూ ఉంటాడు. దివి ఆ మాటలు కళ్ళు పెద్దవి చేసి చూస్తుంటే నేను మన ఫస్ట్ నైట్ కోసం చాలా వెయిటింగ్ అని అంటాడు. దివి తన కళ్ళను ఇంకా పెద్దవి చేసి చూస్తుంటే ఏంటి ఆల్రెడీ మాకు ఎన్నో నైట్స్ అయిపోయాయి కదా, మరి మళ్ళీ ఫస్ట్ నైట్ అని అంటున్నానని అనుకుంటున్నావా అని ఆమె కళ్ళల్లోకే చూస్తూ అడుగుతాడు ధీరజ్. అని దివి తలుపుతుంటే ఎన్ని నైట్స్ చేసుకున్నా ఫస్ట్ నైట్ రోజు అట్మాస్ఫియర్ ఆ ఎగ్జైట్మెంట్ అన్నీ వేరు కదా అని అంటాడు ధీరజ్. దివి ఏం మాట్లాడకుండా మౌనంగా అతను చెప్పేది వింటుంది. మరి నువ్వే మూమెంట్ కోసం వెయిట్ చేస్తున్నావు అని అడుగుతాడు ధీరజ్. దివి అతని కళ్ళల్లోకి చూస్తూ నేను చెయ్యని తప్పుకి నన్ను క్షమించే రోజు కోసం చూస్తున్నానని అంటుంది. ధీరజ్ ఏం మాట్లాడకుండా ఆమెను దూరం జరిపి నాకు ఫాస్ట్గా చీర కట్టని అంటాడు. దివి అని ధీరజ్ కోసం చైత్ర పెట్టిన చీర తీసి తనకు కడుతుంది మెల్లిగా. అతనిని రెడీ చేసి ఎంతో అందంగా కనిపిస్తున్న అతన్ని అలా చూస్తూ ఉంటుంది. ఆమె కళ్ళకున్న కాటుక తీసి అతని చెవి వెనుక పెడుతుంది. ధీరజ్ చిన్నగా నవ్వుతాడు. నేను రెడీ అయి వస్తాను. నువ్వు వెళ్తావా ఉంటావా అని అడుగుతుంది. నేను ఇక్కడే ఉంటాను అని అంటాడు ధీరజ్. దివి అని డ్రెస్సింగ్ రూమ్లో వెళ్తుంది. తను చీర కట్టుకొని వచ్చేసరికి ధీరజ్ ఫోన్ మాట్లాడుతుంటాడు. దివి రెడీ అయ్యాక ఇద్దరూ కలిసి బయటకు వస్తారు. చైత్ర వచ్చావా? నీకోసమే చూస్తున్నాను. ఇప్పటికే అత్తమ్మ నిన్ను ఎన్నిసార్లు అడిగిందో అని అంటుంది. దివి రెడీ అయ్యేసరికి టైం పట్టింది మమ్మీ అని అంటుంది. సరేలేరా నువ్వు కూడా రా అమ్మాయి అని ధీరజ్తో అంటూ ముందుకు నడుస్తుంది. దివి చైర్ మీద కూర్చుంటే తన పక్కనే నిల్చున్నాడు ధీరజ్ కూడా. చైత్ర అత్తమ్మ మీరే మొదట పసుపు రాయాలి మొదలు పెట్టండి అని అంటుంది. కమల గారు అని అంటూ దివికి పసుపుని రాస్తారు. అలా అందరూ పసుపు రాసి నీళ్లు పోస్తారు. ధీరజ్ నవ్వుతూ ఉన్న దివిని అలానే చూస్తూ ఉంటాడు. ధీరజ్ కూడా పసుపు రాస్తాను అని చెప్పడంతో చైత్ర ఓకే అని చెప్పింది. ధీరజ్ పసుపు చేతిలోకి తీసుకొని తన చెంప మీద రాస్తూ ఇలా నిన్ను చూస్తుంటే అలానే చూడాలనిపిస్తోంది. భలే ఉన్నావు తెలుసా అని అంటాడు. దివి ఏం మాట్లాడదు. తడిసినప్పుడు నీ అందాలు ఇంకా బాగా కనిపించి నన్ను పిచ్చోణ్ణి చేస్తున్నాయని అంటూ ఆమెకి కన్ను కొడుతూ దూరం జరుగుతాడు ధీరజ్. దివి అప్పుడు తనని తాను ఒకసారి చూసుకుంటుంది. తెల్లని చీర మొత్తం కూడా తడిచిపోయి శరీరానికి అంటుకొని అక్కడక్కడ తన పసుపు మరకలతో తన శరీర సౌష్ఠవం అంతా కూడా కనిపిస్తూ ఉంటుంది. అప్పుడు తనకి అర్థమవుతుంది ధీరజ్ ఏం చెప్పాడు అని. మంగళ స్నానాలకు ఎందుకు అబ్బాయిలను ఎలవ్ చేయరో అర్థమయ్యింది.
తనకి అనీజీగా అనిపించింది. ఆ చీర తనకు అంటుకొని ఒక విధమైన చిరాకు. అయితే ధీరజ్ చూపులు తనకి ఇంకా ఎలానో అనిపించాయి. ఆ చిరాకులో కూడా ఎందుకో తనకి తిప్పినట్టుగా అనిపించింది. ఎందుకు నాకు వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తోందని అనుకుంటూ ఉండగా కమల గారు దివి అని పిలుస్తారు. దివి అని ఆవిడ వైపు చూస్తుంది. కమల గారు మీ బావని ఇక్కడి నుంచి కాస్త వెళ్ళమని చెప్పు తల్లి అని అంటారు. ఆ మాటకి దివి ఇంకా ధీరజ్ షాక్ అయ్యి ఒకరి మొహాలొకరు చూసుకుంటుంటారు. ఆ! ఇప్పటి వరకు అయితే అలౌ చేశాం కానీ ఇక మీదట పర్మిషన్ లేదు. ధీరజ్ నువ్విక్కడి నుంచి వెళ్తే మంచిది అని అంటుంది చైత్ర. బావ ఇక్కడే ఉన్నాడని మీకు తెలుసా? అని ఆశ్చర్యంగా అంటుంది దివి. ఆ! తెలుసు. ఇందాక నిన్ను రెడీగా ఉన్నావా లేదా అని అడగాలని నీ రూమ్‌కి వచ్చాను. అప్పుడే నువ్వు వాడికి చీర కడుతుంటే చూశానని నవ్వుతూ అంటుంది. ధీరజ్, దివి ఒకరి మొహాలొకరు చూసుకుంటారు. దివి తలంచుకొని సారీ మమ్మీ అని అంటుంటే పిచ్చి పిల్ల దీనికి సారీ ఎందుకు? ఏదో ముచ్చట పడ్డారని మేము కూడా ఏం అనలేదని అంటారు కమల గారు. థాంక్స్ అత్త. థాంక్స్ అమ్మమ్మ అని కమల గారిని చుట్టేస్తాడు ధీరజ్. కమల ఇంక నువ్విక్కడ ఉండకూడదు వెళ్ళు అని అంటారు. తనని పెళ్లి కూతురు చేసే వరకు ఉంటానమ్మమ్మ అని ప్లీజింగ్‌గా చూస్తూ అంటాడు. ఈ వేషాలు ఇంకా కుదరవు కానీ పద అని ధీరజ్ చెవి పట్టుకొని అక్కడి నుంచి తీసుకువెళ్తుంది చైత్ర. ఆ! అత్త అని అంటూ చైత్రతో వెళ్తాడు ధీరజ్. ఇంక ఇంటికి వెళ్ళు. నిన్ను కూడా పెళ్ళికొడుకు చేయాలి కదా! అని అంటుంది చైత్ర. ధీరజ్ సీరియస్‌గా చూస్తూ నన్ను పంపించేస్తున్నారు కదా! అలాగే ఈ ఇంటి పెళ్ళికొడుకు అక్కడ ఉన్నాడు. వాడిని కూడా పంపించెయ్యండని చెప్తాను అని అంటాడు. చైత్ర నోరు తెరిచి ఏంటి కన్నయ్య అక్కడున్నాడా? అని అంటుంది. ధీరజ్ హా! అని అంటాడు. ఓరి బడవ! ఇద్దరికిద్దరు సరిపోయారు. ఇప్పుడే హర్షకి ఫోన్ చేస్తానని అంటూ ఫోన్ కోసం లోపలికి వెళ్తుంది. ధీరజ్ నవ్వుకుంటూ అక్కడి నుంచి ఇంటికి స్టార్ట్ అవుతాడు. దివి అలానే తల వంచుకొని ఉంటే వెళ్ళి స్నానం చేసిరా తల్లి. నిన్ను కొత్త బట్టలు ఇస్తాను అని అంటారు కమల గారు. దివి అలాగే నాన్నమ్మ అని అంటుంది. కమల చిన్నారి ఆ చీర కొంచెం మడత కుదరదు. నువ్వు తనకి సహాయం చెయ్యు అని అంటారు అజిత. అలాగే అమ్మమ్మ అని అంటుంది. మనుకి మధు అడుగులు వినపడేసరికి కంగారుగా అనిపించింది. మధు దూరంగా పడిన మను చున్నీ చేతిలోకి తీసుకొని ఆమె దగ్గరికి వెళ్ళి ఆమె మెడలో వేశాడు. తన చున్నీ తన దగ్గర చేరేసరికి కళ్ళు తెరిచి మధు వైపు చూసింది మను. మధు తనని కోపంగా చూస్తూ తన చెంప మీద గట్టిగా కొట్టాడు. అమ్మా అని అంటూ నేల మీద పడింది మను. ఛ! ఇంతలా దిగజారిపోయి ప్రవర్తిస్తావని నేను అస్సలు అనుకోలేదని కోపంగా అంటాడు మధు. మను తన చెంప మీద చేయి పెట్టుకొని కళ్ళలో నీళ్లతో మరింకా ఏం చెయ్యాలి? నీ వెంట హచ్చుకుక్కలా తిరుగుతుంటే అసలు నా గురించి పట్టించుకుంటున్నారా? కూరలో కరివేపాకులా తీసి పడేస్తున్నారు. మీ వెంట తిరుగుతున్నాను అని బాగా అలుసు కదా అని అంటుంది. నా వెంట తిరగమని నేనేమైనా చెప్పానా నీకు? నువ్వే ప్రేమ ప్రేమ అంటూ నా వెనక తిరుగుతున్నావని కోపంగా అంటాడు మధు. ప్రేమిస్తున్నాను కాబట్టే అలా అంటున్నాను. మీరు నా మీద మీకు ఫీలింగ్స్ ఉన్నా చెప్పకుండా మౌనంగా ఉన్నట్లు నేను కూడా అలానే ఉండాలా అని అంటుంది మను. నాకు నీ మీద అలాంటి అభిప్రాయం లేదని అంటాడు మధు. మను ఉందని గట్టిగా అరుస్తుంది. మధు ఆమె వైపు కోపంగా చూస్తూ ఏయ్! చెబుతుంటే అర్థం కావడం లేదా అని అంటాడు. ఏది? అదే మాట నా కళ్ళలోకి చూసి చెప్పండి అని మెల్లిగా లేచి అతని ముందర నిలబడి అంటుంది. ఏం చెప్పలేననుకున్నావా? అని ఆమె కళ్ళల్లోకి సూటిగా చూస్తాడు. మధు ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పలేను అని నువ్వు అనుకున్నంత మాత్రాన నేను చెప్పలేనని కాదు అని అంటాడు. మను అతని కాలర్ పట్టుకొని అయితే చెప్పండి. నా మీద మీకు ఫీలింగ్స్ లేవని చెప్పండి. నా మీద ప్రేమ లేదని చెప్పండి అని గట్టిగా అంటుంది. మధు ఆమె కళ్ళలోకే చూస్తూ ఇలా ఒక మగాడి ముందు తన ఆత్మాభిమానాన్ని పక్కన పెట్టి మరీ నిలబడే అమ్మాయిని నేనెప్పటికీ ప్రేమించనని అంటాడు. మను ఆ మాటకు అతన్ని బాధగా చూస్తుంది. మధు ఇప్పటికే నీకు కావాల్సిన సమాధానం దొరికింది కదా! ఇంకా దయచేయి అని ఆమె చేతుల నుండి తనని తాను విడిపించుకుంటాడు. మను కళ్ళల్లో నీళ్లు తిరుగుతుంటే మీరు కావాలనే అబద్ధం చెప్తున్నారు. మీ మనసులో కూడా నేనున్నాను అన్నదే నిజం అని అంటుంది. నీకు నువ్వే అన్నీ అనుకుంటున్నావని సీరియస్‌గా చూస్తూ అంటాడు. మధు అనుకోవడం కాదు నిజాలు మాట్లాడుతున్నానని అంటుంది. ఒకసారి చెప్తే అర్థం కాదా నీకు? నీ కళ్ళలోకి చూసి చెప్పమని అన్నావు. చెప్పాను అయిపోయింది. ఇంకా మళ్ళీ మళ్ళీ ఆ టాపిక్ నా దగ్గర తీసుకురాకుండా ఉంటేనే నీకు మంచిది అని అంటాడు. లేదు మిమ్మల్ని అస్సలు వదలను. ఏం చేసైనా సరే మీ మనసులో నేను ఉన్నాను అనే విషయం మీ నోటితోనే చెప్పేలా చేస్తానని అంటుంది మను. అసలు నువ్వు నా మనసులో లేనప్పుడు ఆ మాట నా నోటి నుండి ఎందుకొస్తుందని అంటాడు మధు. మను వస్తుంది. మిస్టర్ మధు వచ్చేలా చేస్తాను కదా అని వేలు చూపిస్తూ చెప్పి అక్కడి నుంచి బాధగా ఇంటికి బయలుదేరుతుంది. మధు తను వెళ్ళిన వైపు చూస్తూ నిజాలు కొన్నిసార్లు చేదు అనుభవాలను ఎదుర్కొనేలా చేస్తాయి. వాటిని యాక్సెప్ట్ చేయడం తప్ప మనం వాటిని మార్చలేం మనసుని అని అనుకుంటాడు. బాగానే అబద్ధాలు చెప్తున్నారు. నేనంటే ఆయనకి ఇష్టం లేదంట. మరి ఇష్టం లేకపోతే ఆఫీసులో అందరిని చూసినట్టే నన్ను చూడొచ్చు కదా! అందరి వైపు కళ్ళు కోపాన్ని ప్రదర్శిస్తే నా వైపు చూసేటప్పుడు ఏమో అంతులేని అభిమానం కురిపిస్తాయి. అది మనిషికి అర్థం కావడం లేదు. ఏమన్నారు? నేను ఆత్మాభిమానం పక్కన పెట్టేసి అలా నిలబడ్డానా? కాదు. అప్పుడు ఆయన మనసులో మాట చెప్తాడేమో అని అనుకున్నాను.
కానీ నా మనసు ముక్కలయ్యేలా మాట్లాడాడు. ఏ అమ్మాయి అయినా అలా ఎందుకు నిలబడుతుందని ఒక్కసారి కూడా ఆలోచించలేదు. అయినా అంటే ఎంత పిచ్చి లేకపోతే నేనిలా తయారవుతాను అని బాధగా అనుకుంటూ మధుని తిట్టుకుంటూ ఇంటికి వెళ్తుంది మను. నాకెందుకిలా అనిపిస్తుందో అర్థం కావడం లేదు. మా కలయిక కూడా జరిగి చాలా రోజులే అయ్యింది కదా! మరింకా కడుపు, ఇంకా వెన్ను ఎందుకు ఇంతలా నొప్పెడుతోందని అనుకుంటూ ఉండగా, "ఏం ఆలోచిస్తున్నారు వదినా" అని అడుగుతుంది అజిత. దివి ఆలోచన ఆపేసి, "ఏం లేదు చిన్నారి, పెళ్లి తర్వాత లైఫ్ ఎలా ఉంటుందో అని ఆలోచిస్తున్నానని" అంటుంది. అజిత నవ్వుతూ, "చాలా బావుంటుంది వదినా. ధీరజ్ అన్నయ్యకి మీరంటే చాలా ఇష్టం అని అందరికీ తెలుసు. ఎంగేజ్‌మెంట్‌లో కూడా చూసాం కదా ఎంత మంచిగా సర్ప్రైజ్ ఇచ్చారో. ఇంకా పెళ్ళయ్యాక ఇంకా ఎన్ని సర్ప్రైజులిస్తారు" అని అంటుంది. "ఆ! మీరలా అనుకోవాలనే బావ అలా చేశాడు. నా మీద అంతులేని ప్రేమ ఉందని మీరు నమ్మాలనేదే బావ ఉద్దేశం" అని మనసులో అనుకుంటూ ఉంది దివి. "మళ్ళీ ఏం ఆలోచిస్తున్నావు వదినా" అని అడుగుతుంది అజిత. "ఏం లేదు చిన్నారి, బావ ప్రేమ నాకు దొరకడం నా అదృష్టమే కదా అని ఆలోచిస్తున్నానని" అంటుంది. అజిత "హా" అని అంటుంది. "అవును, మను ఎక్కడా కనిపించలేదేంటి" అని అడుగుతుంది. "ఏదో పనుందని బయటికి వెళ్ళింది, ఇంకా రాలేదు వదినా" అని అంటుంది అజిత. దివి "ఓహ్! అవునా" అని సైలెంట్ అవుతుంది. దివి రెడీ అవుతుంటే తనకు చీర కట్టడంలో హెల్ప్ చేసి వెళ్ళిపోతుంది అజిత. వామిటింగ్ వచ్చినట్టుగా అనిపిస్తే ఫాస్ట్‌గా వాష్‌రూమ్‌లోకి పరిగెత్తుతుంది. అద్దం ముందు కూర్చొని ఉన్న దివికి ఏదో తెలియని గుబులు మొదలవుతుంది. గుబులు అనే కన్నా భయం అనడం కరెక్టే. తన ఎదురుగా ఉన్న క్యాలెండర్ చూస్తూ ఉంటుంది. తన మైండ్‌లో తిరుగుతున్న క్వెషన్‌కి ఆన్సర్ తన అనుమానం మాత్రం కాకూడదు అని అనుకుంటూ తన కడుపు మీద చెయ్యి వేసుకుంది. "నాకు లాస్ట్ మంత్ నుండి డేట్ రాలేదు. ఏ చిన్న పని చేసినా అలసటగా అనిపిస్తోంది. పొత్తి కడుపులో కూడా నొప్పిగా ఉంది. వామిటింగ్ సెన్సేషన్ కూడా ఉంది. నా అనుమానం నిజం కాదు కదా! నేను కన్సీవ్ అయ్యానా? లేదు, అదేం అయి ఉండదు. ముందు కూడా చాలా సార్లే నా పీరియడ్స్ మిస్ అయ్యాయి కదా! నేను కంగారు పడే విధంగా ఏమీ ఉండదులే" అని కంగారుగా అనుకుంటూ ఉండగా, చైత్ర తనని పూజ కోసం పిలుస్తుంది. ఇంటికి వెళ్ళిన ధీరజ్‌ని హర్ష బాగా తిట్టింది. "ఇంకొక రోజులో నీ పెళ్లి పెట్టుకొని ఇప్పుడా నువ్వొచ్చేదని" తిట్ల దండకం మొదలుపెట్టింది. "అబ్బా మమ్మీ, ముహూర్తం టైంకి కాకుండా ఇప్పటికైనా వచ్చాను, సంతోషించు. నా జాబ్ అలాంటిది మమ్మీ, నేను అన్నీ చూసుకోవాలి కదా" అని అంటాడు ధీరజ్. "హర్ష, వాడిని వదిలేయ్, ఇప్పటికే ఆలస్యం అయింది కదా! ఇక్కడ మన తంతు పూర్తి చేసి చైత్ర వాళ్ళకి కాల్ చేస్తేనే వాళ్ళు గౌరీ పూజ మొదలు పెడతారు" అని అంటారు లలిత. "ఆ అత్తయ్య" అని చెప్పి ధీరజ్ వైపు తిరిగి, "త్వరగా స్నానం చేసి నీ రూమ్‌లో పెట్టిన బట్టలు వేసుకొని రా, చాలా పనులున్నాయి" అని అంటుంది హర్ష. "అలాగే మమ్మీ" అని ధీరజ్ చెప్పి వెళ్తూ అటుగా వస్తున్న కిట్టుని చూసి ఏం మాట్లాడకుండానే అతని రూమ్‌కి వెళ్ళిపోతాడు. అతని రూమ్‌లోకి వెళ్లి డ్రెస్ తీస్తుంటే అతని దెబ్బని చూసినప్పుడు దివి కళ్ళల్లో తిరిగిన నీళ్లు గుర్తుకొచ్చాయి. తన మొహం గుర్తు రాగానే అతని ఫేస్ మీద చిరునవ్వు విచ్చింది. షవర్ కింద నిల్చున్న అతనికి దివిని తడిచిన బట్టల్లో చూడ్డం గుర్తు చేసుకుంటూ, ఆ తడిచిన బట్టల్లో అది చాలా బావుంది. అక్కడ ఎవరూ లేకపోయి ఉంటే దానికి ముద్దు పెట్టి మరీ ఆ మాట చెప్పేవాణ్ణి. అందరూ ఉండడంతో తప్పించుకుంది. అయినా నేను ఫీల్ అవ్వడం లేదు. ఎందుకులే, ఎలాగైనా నాతోనే ఉంటుంది కదా! దాన్నలా ఎప్పుడు అంటే అప్పుడు నాకు నచ్చినట్లుగా చూడొచ్చని అనుకుంటూ స్నానం చేసి హర్ష పెట్టిన డ్రెస్ తీసుకొని అద్దు దగ్గరికి వెళ్తాడు. అద్దు అప్పుడే స్నానం చేసొచ్చి అద్దం ముందు కూర్చొని రెడీ అవుతూ ఉంది. ధీరజ్ "హలో మేడం, లోపలికి రావచ్చా" అని తలుపు మీద కొడతాడు. అద్దు వెనక్కి తిరిగి చూసి నవ్వుతూ "రా అన్నయ్య" అని అంటుంది. ధీరజ్ నవ్వుతూ లోపలికి వెళ్ళి ఆమె మెడలో అతను తెచ్చిన నెక్లెస్ వేస్తాడు. అద్దు అది చూసి "ఓహో! అన్నయ్యకి నా మీద కూడా ప్రేమ ఉందే" అని అంటుంది. ధీరజ్ ఆమె తల మీద మొట్టికాయ వేస్తూ "ఏయ్! నీ మీద నాకు ప్రేమ లేకపోవడం ఏంటే? నువ్వు నా ఏంజెల్‌వి, నా బంగారు తల్లివే" అని అంటాడు ధీరజ్. అద్దు "ఏం లేదు, మా అన్నయ్య మనసు ఈ మధ్య వేరే వైపు మళ్ళింది కదా! అందుకే అలా అన్నానని" అంటుంది. "ఎంతమంది మన జీవితంలోకొచ్చినా అమ్మానాన్నలను, తోడబుట్టిన వాళ్ళని మర్చిపోకూడదు. వాళ్ళ స్థానం ఎప్పుడూ మారదు" అని అంటాడు ధీరజ్. "అబ్బో! మాటలు బాగానే చెప్తున్నావురా" అంటుంది అద్దు. ధీరజ్ నవ్వుతూ "బావ వెళ్ళిపోయాడా" అని అడుగుతాడు. "ఇరికించావు కదా, కోపంగా వెళ్ళిపోయాడని" అంటుంది అద్దు. ధీరజ్ నవ్వుతూ "హా! మరి అక్కడ మేం మాత్రమే ఇరుకున పడతామా" అని అంటాడు. అద్దు ఉఫ్ అని అంటుంది. "సరేలే, నువ్వింక రెడీ అవ్వు. నేనింక కిందకి వెళ్ళకపోతే నానమ్మ వేసుకుంటుందని" చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ధీరజ్. అర్ధరాత్రి భయంగా బాల్కనీలో నుంచుని ఆలోచిస్తున్న దివిని వెనక నుండి హత్తుకున్నాడు ధీరజ్. అతని చేతులు ఈసారి ఆమెని ఎంతమాత్రం కంగారు పెట్టలేదు. కానీ తన ఆలోచన నిజమైతే అతను ఎలా రియాక్ట్ అవుతాడా అని భయం వేసింది. ధీరజ్ ఆమె భుజం మీద ముద్దులు పెడుతూ "ఏంటి ఇక్కడ నిల్చొని ఆలోచిస్తున్నావు" అని అడుగుతాడు. దివి "ఏం లేదు బావ" అని అతని వైపు తిరుగుతుంది. ఆమె ఫేస్‌లో కంగారు చూసి "ఏంటి కంగారుగా కనిపిస్తున్నావు" అని అడుగుతాడు ధీరజ్. దివి "కంగారా? అలాంటిదేమీ లేదు బావ" అని కంగారుగా తడబడుతూ అంటుంది. "నిజంగా ఏమీ లేదా" అని అనుమానంగా చూస్తాడు ధీరజ్. దివి "హా" అని అంటుంది. "సరేరా, ఇప్పటికే లేట్ అయింది, పడుకుందాం" అని అంటాడు. దివి ఏం మాట్లాడకుండా సైలెంట్‌గా తల వంచుకుంటుంది. కథ ఇంకా ఉంది.